బ్రేకింగ్ లో చూస్తున్నాం. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ వరకు బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. దివ్యాంగుల పెన్షన్లు, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్లు, వైద్య సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. దివ్యాంగుల హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యతని, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఎస్, బ్రేకింగ్ లో చూస్తున్నాం. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ వరకు బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. దివ్యాంగుల పెన్షన్లు, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్లు, వైద్య సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవైపు బీఆర్ఎస్ గ్యాస్కు సంబంధించి ర్యాలీ గన్ పార్క్ వద్ద, మరోవైపు బీజేపీ చూస్తే కనుక ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ. ప్రస్తుతానికి బీజేపీ శ్రేణులు ఏం అడుగుతున్నారు? అండ్ దివ్యాంగులు కూడా మీరు చూపించిన విజువల్స్లో చాలా మంది పాల్గొన్నట్టున్నారు. ఏమిటి పరిస్థితి? ఏమంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు? శ్రమణ, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వాళ్ళ దివ్యాంగులతో కలిసి బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో కలిసి బషీర్బాగ్ నుంచి అసెంబ్లీ గన్ పార్క్ వరకు కూడా ఒక నిరసన ర్యాలీగా బయలుదేరి రావడం జరిగింది. ఎక్కడైతే వాళ్ళు నిరసన ర్యాలీగా బయలుదేరి వస్తూ కూడా ప్రభుత్వానికి ప్రధానంగా ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఇచ్చినటువంటి దివ్యాంగులకు కూడా భారీగా పెంచుతాము పెన్షన్లు అని చెప్పి కూడా గతంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తా ఉన్నారో ప్లకార్డులను, పాంప్లెంట్లు చేత పట్టుకొని వాళ్ళందరూ కూడా నిరసన చేస్తూ కూడా ర్యాలీగా రావడం జరిగింది. 4,000 ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల లోపల 6,000కు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి బహిరంగ సభలో కూడా చెప్పడాన్ని వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రానికి వచ్చి డిక్లరేషన్లు, గ్యారంటీల పేరుతో దివ్యాంగులకు హామీలు ఇచ్చారు. ఈ యొక్క పెన్షన్ పెంపుతో పాటు ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా 5% వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తామని హామీలు ఇచ్చారు. అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టుల్లో కూడా దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు అని చెప్పి దివ్యాంగులు అయితే పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఇక్కడ బషీర్బాగ్ నుంచి కూడా అమరవీరుల స్థూపం గన్ పార్క్ వరకు కూడా నిరసన ర్యాలీగా రావడం జరిగింది. వందలాదిగా దివ్యాంగులు పాల్గొనడం జరిగింది. వారికి మద్దతుగా బీజేపీ నేతలు కూడా పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈ ర్యాలీ చేపడుతున్నామని చెప్తా ఉన్నారు. ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా దివ్యాంగులకు న్యాయం జరుగుతుందని చెప్పి భావించాము, కానీ ఈ బడ్జెట్ కూడా నిరాశపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 3వ బడ్జెట్. 2.5 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలకి దగ్గరికి వస్తుంది. అయినప్పటికీ దివ్యాంగుల పరిష్కారం ఒక్కటి కూడా పరిష్కారం అవ్వడం లేదు. ప్రభుత్వం దివ్యాంగుల పట్ల ఏదైతే చూపిస్తున్నటువంటి వైఖరికి నిరసన ర్యాలీ చేస్తున్నామని చెప్పి కూడా దివ్యాంగులు చెప్తా ఉన్నారు. బీజేపీ కూడా వారికి ఈ రోజు చూస్తున్నట్టయితే అసెంబ్లీ ఉభయ సభల్లో కూడా దివ్యాంగులకు సంబంధించి వారి యొక్క ఏవైతే హామీలు ఉన్నాయో వాటి సాధన కోసం కూడా వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఇక్కడ బయట కూడా దివ్యాంగులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి బీజేపీ నేతలతో పాటు ఇటు దివ్యాంగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది దివ్యాంగులు తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే వారు ఇచ్చినటువంటి హామీనే నిలబెట్టుకోవడం లేదు అని చెప్పి కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఖరికి ఏదైతే ఈ మొండి వైఖరిని మానుకొని ఇకనైనా ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని ఈ 2.5 సంవత్సరాల పాటు ఏదైతే ఈ మిగతా 2,000 బ్యాలెన్స్ ఏదైతే ఉందో 4,000 ఉన్నటువంటి పెన్షన్ 6,000 చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఈ బాకీ పడ్డ పెండింగ్ 2,000 చొప్పున ఉన్నటువంటి నెలకి 2,000 చొప్పున ఉన్నటువంటి పెండింగ్ తో పాటు ఇక నుంచి రాబోయే రోజుల్లో 6,000 పెన్షన్ చెల్లించాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 5% రిజర్వేషన్ ఇవ్వాలి. బ్యాక్లాగ్ పోస్టుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కంటిన్యూ చేయాలి. వారికి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందించాలి.
బస్సుల్లో కూడా ఆర్టీసీ బస్సుల్లో ఏదైతే దివ్యాంగుల మగవారికి కూడా ఈ మహిళలతో సమానంగా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలి, అదే విధంగా అని చెప్పి వాళ్ళ డిమాండ్లకు సంబంధించి ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.